రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. ఇటు అనారోగ్యం కారణాల వల్ల కేసీఆర్ సమయం కోరారని ఘోష్ కమిషన్ చెప్పింది. ఆయన్ను 11న విచారణకు రావాలని తామే సూచించామని చెప్పింది. కేసీఆర్ డేట్ చెప్పలేదని తామే డేట్ సూచించామన్నారు పీసీ ఘోష్. 9న హరీష్ రావు, 11న కేసీఆర్ ను ప్రశ్నించనున్న కమిషన్ కీలక విషయాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. ఇటు అనారోగ్యం కారణాల వల్ల కేసీఆర్ సమయం కోరారని ఘోష్ కమిషన్ చెప్పింది. ఆయన్ను 11న విచారణకు రావాలని తామే సూచించామని చెప్పింది. కేసీఆర్ డేట్ చెప్పలేదని తామే డేట్ సూచించామన్నారు పీసీసీ ఘోష్. 9న హరీష్ రావు, 11న కేసీఆర్ ను ప్రశ్నించనున్న కమిషన్ కీలక విషయాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. ఇటు అనారోగ్యం కారణాల వల్ల కేసీఆర్ సమయం కోరారని ఘోష్ కమిషన్ చెప్పింది. ఆయన 11న విచారణకు రావాలని తామే సూచించామని చెప్పింది. కేసీఆర్ డేట్ చెప్పలేదని తామే డేట్ సూచించామన్నారు పీసీ ఘోష్. 9న హరీష్ రావు, 11న కేసీఆర్ ను ప్రశ్నించనున్న కమిషన్ కీలక విషయాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభం కానుంది కదా, ఈ కీలకమైన విచారణలో ఏ అంశాలు రాబట్టే ఛాన్స్ ఉంది? 11:30 ప్రాంతంలో బీఆర్కే భవన్లోని పీసీ ఘోష్ కమిషన్ ఛాంబర్లోనే ఈ విచారణ జరగనుంది. దీనికోసం రేపు 11:30 ప్రాంతంలో ఈటెల రానున్నారు. ఆ తర్వాత ఈ నెల 9న హరీష్ రావు, అదేవిధంగా 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ చేసేటువంటి విచారణకు హాజరు కాన్నారు. అయితే మొదటి నుంచి కూడా అందరూ భావించినట్టుగానే వీరందరినీ కూడా విచారణకు పిలుస్తారని భావించారు. మధ్యలో లేదు, విచారణకు అవసరం లేదని కూడా భావించినట్టు కమిషన్ భావించింది. కానీ మొత్తం విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళ ఒపీనియన్ లేకపోతే, అంటే వీళ్ళు అసలు అధికారులు చెప్పిన దానికి వీళ్ళు చెప్పేది ఏంటి అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా వీళ్ళని పిలవాల్సినటువంటి అవసరం ఉందని భావించినట్టు కమిషన్ వీళ్ళని పిలిచి వీళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగానే రేపటి నుంచి తుది దశ విచారణ ప్రారంభంగానుంది. 11:30 ప్రాంతంలో ఈటెల విచారణకు రానున్నారు. అయితే ముందే నోటీసుల్లో పేర్కొన్న దానికి వాళ్ళు, అంటే నోటీసులు అందుకున్న వాళ్ళు ఏం చెప్తారనే దానికి ఒక గంట పాటు సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ గంటలో ఆ నోటీసుల్లో మెన్షన్ చేసిన అంశాలకు వాళ్ళు ఏం చెప్తారు, అది చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పే అంశాలను బట్టి ఆ కమిషన్ మళ్ళీ వాళ్ళను ప్రశ్నలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎవరైతే విచారణకు వచ్చారో వాళ్ళు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ఆ కమిషన్ ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు 10కి పైగానే ప్రశ్నలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, కుంగుబాటు గడ్డలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ సంబంధించినటువంటి అధికారులందరి నుంచి కూడా మొదట అఫిడవిట్లు తీసుకున్నటువంటి కమిషన్ ఆ తర్వాత వాళ్ళను బహిరంగంగా విచారించింది. ఇప్పుడు అధికారులు ప్రతిసారి కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా గత ప్రభుత్వంలోని కీలక నేతలు చెప్పిన అంశాల ఆధారంగా లేకపోతే నిర్ణయాలను లేకపోతే ఆదేశాలను తాము పాటించామని వాళ్ళు చెప్పింది మాత్రమే చేశామంటూ పదే అప్పటి సీఎం కేసీఆర్, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ల పేర్లు ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఆ అధికారులు చెప్పినటువంటి అంశాల ఆధారంగా వీళ్లను కమిషన్ ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొదటగా వాళ్ళు చెప్పేది సావధానంగా విని ఆ తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లోంచి వచ్చేటువంటి ప్రశ్నలతో పాటు ముందే సిద్ధం చేసుకున్నటువంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే మేడిగడ్డ, కుంగుబాటు సంబంధించి, అంటే మెయింటెనెన్స్ సంబంధించి కావును లేకపోతే డిజైన్ సంబంధించి కానీ ఏదైతే ఎన్డీఎస్ఏ లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఉన్నాయో, అదేవిధంగా విజిలెన్స్ కమిటీ తన రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు కానీ లేదంటే కాగ్ సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు, ఈ అంశాలన్నింటి కూడా ఇప్పటికే కమిషన్ పరిశీలించిన నేపథ్యంలో ఆ తర్వాత అధికారుల నుంచి తీసుకున్నటువంటి అఫిడవిట్లు, బహిరంగంగా చెప్పినటువంటి విచారణలో చెప్పినటువంటి అంశాలు, అన్నిటి అంశాల ఆధారంగా ఈ ముగ్గురిని కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటగా వచ్చేటువంటి ఈటెల రాజేందర్ రేపు హాజరు కాని నేపథ్యంలో ఆయన సంబంధించి, అంటే బడ్జెట్ సంబంధించి ఏదైతే అలొకేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాల మీద అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా గుత్తేదారు పనులు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ఏదైతే పూచీకత్తు కింద ఉంచినటువంటి డబ్బును బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్లను కూడా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. కంప్లీట్ కాకున్నా కూడా కంప్లీట్ అయినట్టుగా ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చారని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే
మెయింటెనెన్స్ సంబంధించినటువంటి అంశం కూడా మొదట ఆ టెండర్లో పేర్కొన్న విధంగా మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ గుత్తేదారు ఎందుకు పట్టించుకోలేదు, అది ఏదైతే కుంగుబాటు జరిగిందో దాన్ని కూడా ఏదైతే రిపేర్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ చేయాలని చెప్పి ఎన్డీఎస్ఏ సూచించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రశ్నించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి వాళ్ళ కమిషన్ సంబంధించి ప్రశ్నలు ఏవైతే తలెత్తున్నాయో అధికారులు చెప్పిన దానికి సంబంధించి వాళ్ళు చెప్పిన ప్రతిసారి కూడా వీళ్ళ పేర్లు చెప్పిన నేపథ్యంలో అందులోంచి కొన్ని క్వశ్చన్లు తీసుకొని వీళ్ళని అడిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటి వరకు ఏమైనా అనుమానాలు మిగిలి ఉంటే అవన్నీ కూడా ఈ ముగ్గురిని అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి శ్రవంతి, మొత్తంగా రేపటి నుంచి తుది దశ విచారణ అయితే ప్రారంభం కానుంది. ఈ ముగ్గురిని ప్రశ్నించిన తర్వాత కమిషన్ పూర్తి స్థాయి రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అది ఏదైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది శ్రవంతి.